హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చేసి పుంటికూర పచ్చడి. పుంటికూర అంటే తెలుగు వాళ్ళకి అమ్మ లాంటిది కదండి. పుంటికూర వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అరే వా అనాల్సిందే. మరి పుంటికూర పచ్చడికి పోటీ సాటి మరొకటి లేదు, అవునా కదా. పుంటికూర ఎన్నో రకాలుగా చేసి ఉంటారు. పుంటికూర పచ్చిమిరపకాయలు టమాటాలను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా అంటే మరీ శుభ్రంగా, ఎందుకంటే అందులో మట్టి ఎక్కువ ఉంటుంది పుంటికూరలో. టమాటాలను చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటాలు, పుంటికూర, పచ్చిమిరపకాయలు ఒక పాత్రలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వాటర్ అస్సలు పోయకండి. వాటరు ఆటోమేటిక్గా టమాటాలో నుంచే వస్తుంది ఉడుకుతున్నప్పుడు. ఈ విధంగా ఒక్కసారి మూత తీసి దాన్ని కలుపుకోవాలి. టమాటాలను, పుంటికూర, పచ్చిమిరపకాయలు ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగంత పసుపు వేసుకోవాలండి. ఇలా పసుపు వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. 6-7 నిమిషాల తర్వాత మళ్ళీ చూడండి, అందులోకి వెళ్ళి వాటర్ వస్తుంది. ఈ విధంగా వాటర్ వస్తుందండి, పైకి తేలింది చూసారా. టమాటాలు ఈ విధంగా ఉడికితే చాలు. ఇప్పుడు పుంటికూర, పచ్చిమిరపకాయలు, టమాటాలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఈ పచ్చిమిరపకాయలను మాత్రమే తీసి వేసి తగినంత ఉప్పు వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు టమాటాలు, పుంటికూర కూడా వేసేసుకోవాలి. మెత్తగా మిక్సీ అయితే పట్టకండి, ఇడ్లీ పిండిలాగా, దోశ పిండిలాగా. ఒక్కసారి స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టు చేసుకుంటే చాలు. కొంచెం బరకగా పడితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఒక పాత్రలో ఇలా తగినంత ఆయిల్ వేసుకొని ఎల్లిపాయ ముక్కలు, ఇలా కొద్దిగా ఎగనివ్వాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు ఇలా మంచి ఏగనివ్వాలండి. ఈ విధంగా ఏగనిచ్చిన తర్వాత, ఈ విధంగా మంచిగా ఏగిన తర్వాత పుంటికూర, మనం మిక్సీ పట్టుకున్న పుంటికూర పచ్చడి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి పుంటికూర పచ్చడిని. అసలైంది ఇందులో వేయాలి. అదేంటిదంటే మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు కంపల్సరీగా వేయాలి. వేస్తేనే ఈ పుంటికూర పచ్చడి టేస్ట్గా, ఎమ్మిగా ఉంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా, ఘాటుగా ఉంటుంది. కడుపు నిండా తినిపించే విధంగా తృప్తిని ఇస్తుంది ఈ పుంటికూర పచ్చడి. చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.